ఘనత వహించిన దేవుడు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి మనలందరినీ సజీవ లెక్కలో లెక్కించి ఆయన కృప చూపుతున్న యేసుక్రీస్తు ప్రభువుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెల్లునుగాక. ఈ నూతన దినములో ఆ కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన దైవవాక్యము కృపావార్త. ఆదికాండ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు, మన తండ్రి అయిన దేవుడు నోవాహును గూర్చి చెప్పిన సాక్ష్యం. నోవాహు నీతిమంతుడని, నోవాహు యథార్థవంతుడని దేవుడు సాక్ష్యం చెప్పారు. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప సాక్ష్యం. మనలో మనం చూసుకుంటే మన గురించి మనం అధికంగా చెప్పుకోవడం కానీ, లేకపోతే ఇతరులు మనల్ని పొగడాలని చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవాది దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నారు అని అంటే అది ఆశ్చర్యకరమైన సంగతి. మనం కూడా దేవుని చేత సాక్ష్యము పొందాలి, విలువైన సాక్ష్యం పొందాలి అని అంటే ఈ లోకంలో ఉన్నంత కాలం విలువైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం భూమి మీద గడపాలి. దేవుని వలన మనం సాక్ష్యం పొందేవారిగా ఉండాలి. మోషే గురించి తండ్రి అయిన దేవుడు అంటారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఎదుట మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి దేవాది దేవుడు సాక్ష్యం చెప్పారు. అంటే మోషే తండ్రి ఎదుట ఎంత సాత్వికంగా ఉన్నారో, ఎంత నమ్మకంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచిస్తే మన ఒళ్ళు జలధరిస్తుంది. మనం కూడా దేవుని ఎదుట అటువంటి సాక్ష్యాలు పొందాలి అని అంటే దేవుని ఎదుట మన సత్ప్రవర్తన కలిగిన వారిగా ఈ భూమి మీద నీతిని అనుసరిస్తూ వాక్య ప్రకారం జీవిస్తూ ఉండాలి. అదే దేవుడు యోబు గురించి సాక్ష్యం చెబుతూ, యోబు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును అసహించుకొనిన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని అసహించుకున్నారని తండ్రి అయిన దేవుడే సెలవిస్తున్నారు. దైవ జనాంగమా, మనం కూడా దేవుని వలన సాక్ష్యం పొందాలి. ఎవరో మనల్ని పొగిడితే, లేకపోతే మన పొగడ్తలు మనమే చెప్పుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. దేవుడు మన పట్ల, మన గురించి సాక్ష్యం చెప్పితే అది ప్రయోజనకరమైన విషయం. కనుక దేవుని ఎదుట మనం యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, ఆయన వాక్యమును గైకొని దాని ప్రకారం నడిచే వారిగా ఇక్కడ బ్రతికినంత కాలం ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 32వ వచనంలో దేవుడు దావీదు గారి గురించిన సాక్ష్యం, ఇతడు నాకు ఇష్టానుసారుడు. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి, ఒక రకంగా హృదయానుసారుడు. ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటినీ, ఇష్టములన్నిటినీ నెరవేర్చడానికి ఇష్టపడినవాడు. మనకు కూడా దేవుని కృప, దేవుని దయ వలన ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులుగా, ఆయన మనలను ప్రేమిస్తున్న విధంగా అనేకులను ప్రేమించు వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రాకడకు అతి సమీపంగా ఉన్నాం. మన సత్ప్రవర్తనను బట్టి, మన నీతి కలిగిన ప్రవర్తనను బట్టి, మన యథార్థతను బట్టి, మన దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించినట్లయితే మన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు, మనం ఆశీర్వదించబడతాం. అంతేకాదు మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దైవ జనాంగమా, ఈ దినాన్న దేవుని ద్వారా సాక్ష్యము పొందే వ్యక్తులుగా, ఏదో నామక వాస్తే భక్తి చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, ఆరాధిస్తున్నాం, వస్తున్నాం, మేము క్రైస్తవులమే అని చెప్పుకునే దానికంటే నీవు క్రైస్తవుడు అని దేవుడు సాక్ష్యం చెబితే అదెంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు నిన్ను పరమునకు తీసుకెళ్ళిపోతుంది కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు మనకు చాలా ఇష్టమైన వాడు. యేసుక్రీస్తుని అసహించుకునే వారు ఎవ్వరు ఉండరు. అందరికీ యేసుప్రభు ఇష్టమే.
కానీ మనం యేసయ్యకి ఇష్టంగా ఉన్నామా? ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా? అయిష్టంగా జీవిస్తున్నామా? ఒక్కసారి వివేచించుకుందాం, ఆలోచించుకుందాం. ఒకవేళ చేదైన వేరు ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకుందాం. దేవునికి వ్యతిరేకమైనది ఏమన్నా ఉంటే దాన్ని తొలగించుకుందాం. మన దోషముల నుండి, మన పాపముల నుండి, మన అతిక్రమముల నుండి ఆయన మనల్ని శుద్ధి చేయటానికి యేసు రక్తం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది కదా. ఒక్కసారి ఆలోచిద్దాం. తప్పక దేవుడు తనకిష్టమైన వారిగా, తన ఎదుట నీతిమంతులుగా, తన ఎదుట సాత్వికులుగా మనం ఉండేటట్లుగా దేవుడు మనలను మార్చునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవు, కృపగలిగిన దేవుడవు, నీతిమంతుడవు ప్రభువా, మీరు పరిశుద్ధులు, మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమని మీరు ఆజ్ఞాపించిన దేవుడవు ప్రభువా. మీ ఆజ్ఞ ప్రకారం మీ ఎదుట మేము పరిశుద్ధంగా ఉండగలుగుటకు, నిన్ను సంతోషపెట్టుటకు, నీ ద్వారా మేము సాక్ష్యం పొందుటకు కృప దయచేసి, మా వలన మీరు మహిమ పొందుటకు మీరే నాయన కృప చూపించి మమ్మల్ని నడిపించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.